మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా వెంకటరామరెడ్డి గారు, శ్రీనివాస నామస్మరణం సర్వపాపహరణం. మీరు ఏ ఉద్దేశంతో గోవింద నామస్మరణ చేసినా కూడా వాస్తవం అది. ఏమి సయ్యదన్నా, నిన్న నా కామెంట్ చదవలేదు, మీ కామెంట్లు మా సమాధానం అంటావు. మరి నువ్వు ఇలా చేస్తే, నువ్వు చూస్తే ఇలా లేదు బ్రో. ఒకసారి ఆ కామెంట్లు మిస్ అవుతా అంతే, కావాలని ఇది అవాయిడ్ చేయను. ఏదైనా అసభ్యం, అశ్లీలం, మతం, రాజకీయం ఇలాంటి విషయాలపై ఏదైనా ఉంటే పక్కన పెడతాను, కానీ కామెంట్లు అయితే నేను ఆపను చదవకుండా. రెడ్డి గారు, ఫార్మర్స్ అందరూ 2-3 రకాల పంటలు వేసుకోవడం సర్వోత్తమం. లేకుంటే ఓన్లీ టమోటాలనే నమ్ముకుంటే టమోటాలు మార్కెట్కి వెళ్ళే లోపే మన సొమ్మంతా ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు, కూలీ వాళ్ళు, ఆటో వాళ్ళు లాగేస్తారు. సర్వం శుభార్పణం. ఆగస్టు మంత్ కూడా రేట్ 400 వెళ్ళడం కష్టమే. ఈసారి మాత్రం కూలీల కొరత, ఆటో వల్ల రకం చెప్పాలంటే ఆటో వాళ్ళు ఎవరుకుంటారేమో వాళ్ళు ఆగడాలు, నాకు రైతులు చెప్పింది ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. ఇక రెడ్డయ్య గారు, చిన్నమండి సెటిల్మెంట్ రేట్ 400. చిన్నమండి సెటిల్మెంట్ రేట్ ఎక్కడి వర్తిస్తుందంటే మదనపల్లి నుండి మొలకలు, అనంతపూర్, బాకరాపేట చిన్నమండి సెటిల్మెంట్ రేట్ ప్రకారమే కాయలు పడతారు ఇక్కడ ఎక్కడైనా. అందుకే ఈ మధ్య లేట్గా రేట్ అప్డేట్ స్లో డౌన్ అయ్యింది. చిన్నమండి సెటిల్మెంట్ రేటు ఇక్కడెక్కడికి వర్తిస్తుంటే మదనపల్లి, మైదుకూరు, అనంతపూరు, బాకరాపేట చిన్నమండి సెటిల్మెంట్ రేటు పైన అక్కడ కూడా కాయలు పెరుగుతారు. అక్కడ ఎక్కడైనా. అందుకే ఈ మధ్య లేట్గా రేట్ అప్డేట్ స్లో డౌన్ అయ్యింది. భాస్కర్ గారు, దుర్వాస మహర్షిలాగా సంభవిస్తున్నారు. యూట్యూబ్ వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి, దేవుడు కరుణించాలి. ఎందుకన్నా యూట్యూబ్లో దేశం మీకు. దీనికి జనార్దన్ గారు రిప్లై చేశారు, కాయలు ఎక్కువ వస్తే సయ్యద్ షహతాజ్ ఏం చేస్తాడు పాపం. సయ్యద్ షహతాజ్ గారు యూట్యూబ్ వాళ్ళు ఎవరు ఏమీ చేయలేరు. ఏదేమైనా మీ తిట్టు కూడా దేవునిలాగా తీసుకుంటుంది. మీ యూట్యూబ్ వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి, దేవుడు కరుణించాలి. ఓకే, ఫార్మర్స్ తోటలు వదిలేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇంకా రేట్స్ అమ్మవు కాబట్టి. భరత్ గారు, రైతు అభిప్రాయం ఇదే. దేవుణ్ణి కరుణించండి. వర్షం పడి ఏదో చోట కొట్టుకుపోతే రేట్లు వస్తాయి, లేకుంటే రావు. విన్నర్ గారి తర్వాత పిఏకే కింగ్ జాఫర్ మాటలు. ఇక శివ గారు, ఎప్పుడు 90 ఓ ఫోటో మారేది, ఏం మారుస్తామన్నా ఫోటో మారేది, అదే కంటిన్యూ. టమోటా రేట్ ప్లీజ్ ఆగస్ట్ మంత్ సయ్యదన్న గెస్ట్ మంత్ రేట్. సారీ బ్రో, ఈ సంవత్సరం అంచనాలు లేవు, చెప్పడాలు లేవు, అంతా పైవాడి లీల. మనం మౌన వీక్షకులం మాత్రమే, ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము. ఇక మధుసూదన్ గారు, అనంతపురం లోడింగ్ ఇప్పుడే స్టార్ట్, ఇంకో 10 డేస్కు సినిమా చూపిస్తామావా అంటది. కోలార్ చలికేరి కాయలు ఫుల్ క్వాలిటీ, అందుకే టాప్ రేట్, మిగిలినవి యావరేజ్ రేట్ ఈక్వల్ టు ఎంపీఎల్. రెడ్డి స్వామి గారు, కోలార్లో చలికేరి కాయలు ఫుల్ క్వాలిటీ ఉన్నాయి, టాప్ రేట్ వెళుతున్నాయి, మిగతావన్నీ సేమ్ టు సేమ్ మదనపల్లి ధరలే అని రెడ్డి గారు కామెంట్ పెట్టారు. కలిగిరి రేట్ చెప్పలేదు, మదనపల్లి దిగుమతి చెప్పలేదు. లేదన్నా, నేను వీడియో మీరు ఆ కామెంట్స్ పెట్టి చూశాను, నేను వివరాలు ఉన్నాయి కదన్నా. మీ సెల్ ఏమైనా సౌండ్ మీరు చూసుకున్నారేమో ఒకసారి చూసుకోండి. పుల్లూరు వెంకటేష్ గారు, అన్న యూట్యూబర్స్లో మార్పు రాదు, కొద్దిగా పెరిగిందో లేదో, వర్షం పడితే పుట్టగొడుగులు ఎలా వస్తాయో అలా ప్రతోడు ఛానల్ పెట్టుకొని భారీగా పెరిగిన టమోటా నేను వస్తున్నారు. నిజమే అన్న. జూలై లాస్ట్ ఏబి రెడ్డి గారు 10,000. సారీ బ్రో, పొరపాటు సంఖ్య పెట్టారో మీరు చదువుపెట్టి తెలియదు. ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్ గారి వెదర్ రిపోర్ట్ నేను కూడా ఫాలో అవుతున్నాను. సయ్యద్ బాషా గారు, ఆయన వెదర్ రిపోర్ట్ ఫోర్కాస్టింగ్ అనేది బాగా వివరిస్తారు. మారుతి కృష్ణారెడ్డి గారు, ఇక మనం వర్కౌట్ పరిశీలిస్తే పలువురు యూట్యూబర్స్తో పాటు కింద కామెంట్ పెట్టే వాళ్ళు కూడా కొంచెం ధరల గురించి సైలెంట్గా ఉంటే సరిపోతుంది. ఎవరికి వారు పంటలు పెట్టుకుని మంచిగా చూసుకుంటారు.
సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో రేట్ అంతమవుతుంది ఇంతమవుతుంది అని మనం చెప్పడానికి కాలజ్ఞానం తెలిసిన వాళ్ళం కాదు, బ్రహ్మేంద్ర స్వామి బంధువులం కాదు, భవిష్యత్ బ్రహ్మలు అంతకన్నా కాదు. ఇది ఈ కామెంట్ అండ్ యూట్యూబర్స్ అందరికీ ఆగస్టు మంత్ 700 రూపాయలు పక్క అని హరీష్ గారు కామెంట్ పెడితే నాకు ఒక రిప్లై వచ్చింది. దాదా గారు ఎలా చెప్తావన్నా, వర్షాలు లేవు, పైగా అనంతపురం స్టాక్ పెరుగుతుంది, ఇంకా మహారాష్ట్రలో కూడా స్టార్ట్ అయినాయంట. నువ్వు చెప్తున్నది 15 రోజుల్లోనే ఉంది. ఈ 15 డేస్లో ఏమి అద్భుతం జరుగుతుందన్నా? వాస్తవంగా హరీష్ గారు 700 రూపాయలు పక్కా అని మీరు కామెంట్ పెట్టారు. కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణం, టమోటా దిగుబడి, బట్ అమ్మకాలు చూస్తుంటే సందేహంగానే ఉంది. బట్ దేవుడు అనుకుంటే చిటికలో పని. ఇక చివరిగా అన్నా న్యూ దేవుడివి బోనిగా గారు సుఖబాగా జై సేదన్న ఎందుకు వీడియోస్ పెట్టలేదు ఆఫ్టర్నూన్ అన్న అంజబాబు గారు. నిన్న రాయకోట్ల వీడియో లేట్గా అప్లోడ్ చేశాను, వీడియో రాలేదన్న. అందుకే ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ. జై హింద్, జై జవాన్, జై కిసాన్. సబ్కా మాలిక్ ఏక్ హై.